ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈరోజు యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి ఈరోజు సిద్ధం సభలను నిర్వహిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఈరోజు భారతీయ జనతా పార్టీగా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు మీడియా ముఖంగా ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు సిద్ధం సభలు అని చెప్పేసి గతంలో దెందులూరు సభను నిర్వహించారు, అదేవిధంగా రాప్తాడులో నిర్వహించారు. ఈరోజు సిద్ధం చివరి సభ అని చెప్పేసి బాపట్ల మేదిరిమిట్ల కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు సిద్ధం సభ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులు కానీ, స్కూల్ వ్యాన్లు కానీ, అదేవిధంగా బస్టాండ్లో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్ ని అన్నిటిని తరలించి సామాన్య కార్యకర్తలు కూడా రౌడీజం, గూండాయిజం చేసే స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఉన్నటువంటి ప్రభుత్వ బస్సులు లేక, ఆటోలు లేక, వెహికల్స్ లేక ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు. ఈరోజు నిజంగా సిద్ధం అంటున్నటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సిద్ధం అని చెప్తున్నాను. ఈరోజు ఈ విధంగా హంగు ఆర్భాటాలతో, ప్రచారంతో కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భాజపా తరఫున మేము కూడా యుద్ధానికి సిద్ధము అని చెప్పేసి ఈరోజు పేర్కొంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను, రాజన్న బిడ్డనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పేర్కొన్నారు. ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నియంతృత్వ రాచరిక పాలన పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 40 రోజులు ఉంటే చాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయం, గద్దె దించడం ఖాయం. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా మిమ్మల్ని గద్దె దించడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్తున్నాం. మీది వ్యూహం అయితే మాది ప్రతి వ్యూహం, మాది త్రిశూల వ్యూహం. ఖచ్చితంగా త్రిశూల వ్యూహంలో ముక్కంటి శివుడు పరమేశ్వరుడు మా ఉమ్మడి కూటమిపై ఉంది. ఈ త్రికూట కూటమితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం వైపే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మేము పార్టీ పరంగా జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉమ్మడి కూటమిగా ముందుకు వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఈ త్రిముఖ కూటమితో మిమ్మల్ని గద్దె దించుతాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా సంక్షేమం ఏ విధంగా కొనసాగుతుంటుందో ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులని గద్దె దించడానికి ప్రజలతో పాటు యువ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను పేర్కొంటున్నాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 4 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి, మేము సిద్ధంగా ఉన్నాము ఎన్నికలకు అని చెప్పేసి మీరు పేర్కొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.